గృహం దుఃఖానికి పాదు. సొంత ఇల్లు అనేది పెట్టుకున్నామంటే అది దుఃఖానికి మొదటి మెట్టు. అర్థమైందా? తర్వాత సర్పం చూడు, ఇతరుల ఇళ్లలోకి వెళ్ళి తన సమయం హాయిగా సుఖంగా వెళ్ళబుస్తుంది. అంటే ఏమిటి? చీమలు కష్టపడి పుట్టలు పెడతాయి, ఆ చీమలన్నింటినీ తోసేసి వెళ్ళిపోయి దాంట్లో కూర్చుంటుంది. అది ఇల్లు కట్టుకోదు. కాబట్టి దీనిలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితాంతం అద్దిల్లో ఉండడం మంచిది. ఎందుకంటే కావాలంటే వాడు ఇల్లు చెలగొట్టి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. నువ్వు కట్టుకున్నావు అనుకో, పక్కోడు చెడగొడతాడు, అద్దెకి తీసుకొచ్చిన వాడు చెడగొడతాడని భయం. చూసావా? చాలా తేడా ఉంది. సో ఆ విధంగా చేయొచ్చు. సరే, ఇప్పుడు అది కాదు పాయింట్. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో మనం ఒక్కొక్క వస్తువు పట్ల అభిమానం, అనురాగం పెంచుకుంటే దానికి మనం అటాచ్ అయిపోతాము. ఇది పాయింట్ ఇందులో, అంతకని ఇంకేం లేదు.